మనం గత కొద్ది రోజులుగా మనం చేసే ప్రయాణాలన్నీ కూడా ఫలప్రదంగా పూర్తవ్వాలి, సఫలమవ్వాలి, విజయవంతంగా పూర్తవ్వాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ఆపద మనకు సంభవించకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ఒక ముఖ్యమైన ప్రయాణం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు అది విదేశీ యానం కావచ్చు, లేకపోతే విదేశాల్లో చదువు కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, పెళ్లి చూపుల కోసం కావచ్చు, ఇంటర్వ్యూ కోసం కావచ్చు, ఏదైనా అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు ఏంటంటే మంచి రోజు చూసి ప్రయాణం చేయడం మనం చేయవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకు ఒక ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి మనకి ఎక్కడి నుంచో ఒక ఫోన్ కాల్, ఈమెయిల్ వస్తుంది, పలానా తేదీకి రండి అని. ఏంటంటే ఆ రోజు అమావాస్య ఉంది, లేకపోతే నేను బయలుదేరే రోజు అమావాస్య ఉందంటే ఈ రోజు నేను ఇంటర్వ్యూకి రాలేను, దయచేసి మరొక రోజు నాకు ఇవ్వండి అని చెప్పి పెడితే వారు అంగీకరించకపోవచ్చు ఆ సంస్థ వారు. ఇటువంటి సందర్భాలు ఏం చేయాలంటే మనకు మహర్షులు ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని అందించారో, ఏ రోజు ఏం చేయవచ్చు అని చెప్పి అందించారో అదే మహర్షులు కొన్ని పరిహారాలు కూడా మనకు అందించారు. ఆ పరిహారాలు పాటించి చేయడం వల్ల ఆ రోజు తిథి దోషమున్నా, నక్షత్ర దోషమున్నా, వార దోషమున్నా, ఇంకేదైనా దోషం ఉంటే కూడా ఈ పరిహారం పాటించి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ దోష తీవ్రత తగ్గడం కానీ, ఆ దోష తీవ్రత పూర్తిగా లేకుండా ఉండడం కానీ జరుగుతుందని చెప్పవచ్చు. ఇక నేటి కార్యక్రమంలో కొన్ని చక్కటి పరిహారాలు తెలుసుకున్నాం. ఈరోజు కూడా అటువంటి పరిహారాలు మరికొన్ని తెలుసుకుందాం. అంటే ప్రధానంగా చెప్పాలంటే ముఖ్యమైన పని మీద మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో కానీ ఆ వెళ్ళిన పని కానీ దిగ్విజయంగా పూర్తవ్వాలి, ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే మనం పాటించాల్సిన జాగ్రత్తల గురించి, పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో అది మన పిల్లల దగ్గర కొంతకాలం గడపడానికి కావచ్చు, లేదా ఒక ఉన్నత విద్య కోసం కావచ్చు, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఉద్దేశం కావచ్చు, లేదా మరి ఇంకేదైనా ఒక వ్యాపార పని మీద కానీ మనము అబ్రాడ్ అంటాం కదా, వెళ్ళి రావడం జరుగుతుంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇది విదేశీ ప్రయాణం అన్నది సముద్రాలు దాటి వెళ్ళాలి కాబట్టి రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయాలి, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారో వారు సుందరకాండ పారాయణాన్ని ఒకసారి పూర్తి చేసి వెళ్ళడం అన్నిటికన్నా కూడా చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. అంటే 7 రోజుల్లో సుందరకాండ పారాయణం చేయవచ్చు, లేదా సుందరకాండ పారాయణాన్ని మొదలుపెట్టి ఇట్లా ప్రతిరోజు కూడా విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేదాకా యథాశక్తిగా నేను పారాయణం చేస్తానని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ రోజు నుంచి మొదలుపెట్టి విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ప్రతిరోజు ఎంతో కొంత వీలుని బట్టి చదువుతూ ఉండవచ్చు. ఈ విధంగా సుందరకాండ పారాయణం చేయడం విదేశీ ప్రయాణాలకు చాలా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇది అందరికీ పనికొస్తుంది. అంటే ఒక విద్యార్థి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకునే విద్యార్థికి కూడా వీసా వస్తుందో రాదో, లేకపోతే ఒక ఉద్యోగం అయితే ఆ లాటరీలో వారి పేరు వస్తుందో అని చెప్పేసి రకరకాల భయాందోళనలు ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోవడానికి, జాతక చక్రంలో ఇతరత్ర చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోవడానికి ఎవరైతే ఫారిన్ టూర్, ఫారిన్ ట్రావెల్స్ అంటాం కదా, అది చేయాలి అని చెప్పి అనుకుంటారో ఆ వ్యక్తి నియమ నిష్టలతో ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ సుందరకాండ పారాయణం చేస్తే తప్పకుండా కూడా వారి జాతకంలో ఎటువంటి పెద్ద గ్రహ దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా విదేశాల్లో ఉన్నంతకాలం కూడా మన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి నిత్యం సుందరకాండ పారాయణను యథాశక్తిగా చేస్తుండడం. ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు, ఒక పేజు, 2 పేజీలు వీళ్ళని బట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకొని చదువుకుంటూ ఉండడం చాలా మంచిది. ఎప్పుడైతే ఒక కోరికను మనం సుందరకాండ లాంటి గ్రంథాన్ని పారాయణం చేస్తామో అప్పుడు నియమనిష్టలుగా ఉండాలి. ఎప్పుడైతే నిత్య పారాయణ గ్రంథం కింద మార్చుకుంటామో అంటే నేను ప్రతిరోజు కూడా యథాశక్తిగా నా నిత్య పూజ ఏదైతే ఉందో అందులో భాగంగా కొంతవరకు సుందరకాండ పారాయణం చేస్తాను, ఒక శ్లోకమో 2 శ్లోకాలు ఏదైనా కూడా కావచ్చు అని చెప్పి అనుకున్నప్పుడు తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు కూడా ఈ రాశి వారు అందుకుంటారు, ఆహ్వానాలు కూడా అందుకుంటారు. కుటుంబ విషయాలపై కొన్ని కీలక నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కూడా వీరికి కనిపిస్తుంది. వ్యాపారం గలవారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ గలవారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా చక్కగా అనుకూలిస్తుంది. సినీ కళాకారులకు సన్మాన యోగ సూచనలు, విద్యార్థులు అనుకోకుండా కొన్ని మంచి అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడక సూచన రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక ఆందోళన కూడా వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటుంది. వ్యాపారం గల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగం గల వారు నూతన బాధ్యతలు ఏవైతే స్వీకరిస్తారో అవి కొంతవరకు వీరికి భారంగా మారుతాయి. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడక సూచన రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి నూతన పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు కూడా ఈరోజు ధనురాశి వారు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ధనురాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులు పురస్కారాలు అందుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ఈరోజు ధనురాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ధనురాశి వారికి ఇవాళ కసవచ రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి నూతన రుణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. బంధువుల నుంచి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది కొంతవరకు వీరికి నిరాశ కలిగిస్తుంది. ఉదర చెవికి సంబంధించిన రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారవర్గాల వరకు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తుల వరకు ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా గందరగోళంగా గడుస్తుంది. సినీ కళాకారులు అవకాశాలు చేజారడం వల్ల నిరుత్సాహపడతారు. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కసవచ రంగు నలుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బంధువులతోటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటారు. సన్నిధులు దూరమైన వారు ఎవరైనా ఉంటే తిరిగి వారి దగ్గర అవుతారు. ఆలోచనలన్నీ కూడా ఈ రాశి వారికి కార్యరూపం దాలుస్తాయి. ప్రజలు కూడా స్నేహితులుగా మారుతారు. దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు సమకూరి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఉద్యోగవర్గాల వారికి విధుల్లో ప్రశంసలు కూడా దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులు అవార్డులు కూడా దక్కించుకుంటారు. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలకు భూగృహ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద కుంభరాశి వారికి గ్రహస్థితి ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి ఇవాళ కసవచ రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఊహించినటువంటి విజయం దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులు కలుసుకొని కష్ట సుఖాలు కూడా విచారించి తమకున్నంతలో వారికి సహాయాన్ని చేస్తారు. బంధువుల సలహాలతోటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. రాబడి చాలా వరకు కూడా వీరికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులకు కూడా అనుకూల ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుస్తుంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కసవచ రంగు లేత పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం, అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా కర్కాటకం, సింహం, కన్యా రాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు జీవితాంతం ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా చేసిన రుణాలు త్వరితగతిన తీరాలి అని చెప్పి కోరుకునేవారు, ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ఆందోళన చెందేవారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారి ఆందోళన తీరుతుంది, రుణాలు తీర్చగలుగుతారు అన్న అంశం.